హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ అయితే మేము లేట్గా లేచామన్నమాట, సండే కదా అనేసి. ఇంకా నిన్న ఇడ్లీ పిండి వేసుకున్నాను అనమాట. ఎంత బాగా పొంగిందో చూసారా. సమ్మర్ కదా, ఒక 8కి అలా వేసేసి పెట్టేశాను అనమాట. అందుకోసం బాగా పొంగిందనమాట పిండి. అదే చలికాలంలో అనుకోండి 6 గంటలకు వేసినా కూడా అస్సలు పొంగదండి. నేను 7 o'clock వేసుకొని 8 కల్లా పెట్టేశాను అనమాట, మూత పెట్టి. చూసారు ఎంత బాగా పొంగిందో. తర్వాత వచ్చేసి ఇంకా అంట్లు తోముకున్నాను, ఎందుకంటే సాటర్డే రోజు కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే సండే కదా, రేపు మార్నింగ్ హడావిడి ఏమి ఉండదు, నిదానంగా చేసుకోవచ్చు పని అనేసి సండే మార్నింగ్ అంట్లు తోముకుంటాను అనమాట. నైట్ అయితే తోమను. ఒకరోజు కొంచెం లేజినెస్ అనమాట. సో అది అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నాను. ఈరోజైతే మీకు టమోటా కారం చూపిస్తానండి, మా వారి స్టైల్ అనమాట. ఏంది ప్రతిసారి మీ వారే చేస్తారా అంటారేమో. కొంచెం హెల్ప్ చేస్తారండి, అందులో తప్పేముంది. అంటే చట్నీస్ అట్లాంటివే, కారము అట్లాగనమాట. నేనేంటంటే రోజు టమాటా ఆనియన్ వేసేసి అన్నీ మిక్సీకి వేసేస్తాను అనమాట. పసుపు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ అన్నీ మిక్సీకి వేసి తర్వాత తాలింపు వేస్తాను దానికి. ఈయనేమంటే రోజు అదే చేస్తామో, కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని ఫేస్బుక్లోన దేంట్లో వచ్చిందనేసి రీలు, టమాటా కారం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పారనమాట. ఇంక ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఫస్ట్ అయితే టమాటాలు కట్ చేసుకున్నాను అనమాట, ఒక 3 మీడియం సైజు. మీకు క్వాంటిటీకి తగ్గట్టు కావాలంటే చేసుకోవచ్చు అనమాట, ఒక 4-5 కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఫస్ట్ అయితే టమాటాలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్. తర్వాత టమాటాలు, అల్లము, అట్లాగే ఇవి వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 10 దాకా, కొంచెం అల్లం చిన్న ముక్క సరిపోతుంది, వేసుకొని మూత పెట్టేసుకోండి. బాగా మగ్గిపోతాయి టమాటాలు. సాల్ట్ వేసి మూత పెట్టండి, తొందరగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత కారం ఎక్కువ ఉంటే 6 వేసుకోండి. ఎండుమిర్చి లేదు అంటే ఒక 7-8 అట్లా వేసుకోండి. ఇవేంటంటే మేము ఫస్ట్ టైం వాడడం అనమాట ఎండుమిరపకాయలు. మొన్న షాప్లో తెచ్చుకున్నాము. మీడియం కారం ఉంటాయి అని చెప్పారు వాళ్ళు, అందుకనేసి నేను ఫస్ట్ 5 వేసాను అనమాట. సరిపోదు అన్నారు మా వారు, అందుకని ఇంకో 3 తగిలించాను. అది కారం జాస్తి అయిపోయింది అసలు. అందుకనే ముందే చెప్తున్నాను, కారం ఎక్కువ ఉన్నాయో లేదో చూసి వేసుకోండి. మేమైతే ఫస్ట్ టైం అనమాట ఈ కారం ట్రై చేయడం. మీలో ఎవరికైనా తెలుసుంటే ఈ కారాన్ని ఏమంటారో చెప్పండి. అండ్ ఇడ్లీ పిండికి అయితే కలిపేసుకొని ఇడ్లీ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇవి బాగా మగ్గాక కొంచెం మెదిపునేలాగా అయిపోవాలన్నమాట టమాటాలు. తర్వాత కరివేపాకు వేసుకోండి. నువ్వు తీయలేదు వీడియో, నేను కరివేపాకు వేసేస్తాను అన్నారు. సరే వేస్తాను, మళ్ళీ తీస్తాను, మళ్ళీ వేయమని చెప్పాను. మళ్ళీ వేసారు కరివేపాకు. ఇంక తర్వాత అయితే అది చల్లారాలన్నమాట కొంచెము. సో అది ఆపేసుకొని ముందే ఒక 5 minutes పక్కన పెట్టేసుకుంటే అది చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకోండి. తర్వాత తిరగమాత వేసుకోవాలి, నార్మల్ తిరగమాతే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మీకు కావాలంటే మళ్ళీ తెల్లగడ్డలు వేసుకోవచ్చు, అట్లాగనమాట. అండ్ ఇడ్లీ వచ్చేసి నాకు ఎంత ట్రై చేసినా వేడిగా ఉంటే సాఫ్ట్గా ఉంటాయి తప్పితే, చల్లకపోతే అవి గట్టిగా అయిపోతున్నాయండి. ఎలా చేయాలో నాకు క్వాంటిటీ మార్చినా కూడా అలానే అవుతున్నాయి. మా అత్తమ్మ చేస్తుందండి ఇడ్లీ, దూదిలాగా ఉంటాయి అసలు. మా వారుండి మా అమ్మలాగా చెయ్యి, ఎప్పుడు చేస్తావు అంటూ ఉంటాడు. సేమ్ అత్తమ్మ వేసినట్టే వేస్తాను నేను క్వాంటిటీ, అయినా కూడా నాకు సరిగా రావట్లేదు. ఇంతకుముందు గ్రైండర్లో వేసేదాన్ని, గ్రైండర్లో వేసినప్పుడు కూడా అట్లానే వచ్చేవి, మిక్సీలో వేసినా కూడా అలానే వస్తున్నాయి. ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే గ్రైండర్కి వేయట్లేదు, ఎందుకంటే అది కొంచెం రిపేర్ అయింది, అందుకని మిక్సీలోనే వేసుకుంటున్నాను. చూసారా, వేడిగా ఉన్నప్పుడు మాత్రం బాగుంటాయి, అందుకనే ఆల్మోస్ట్ వేడిగా ఉన్నప్పుడే తినేస్తాం అందరము. చల్లారిపోయిన తర్వాత బాగానే ఉంటాయి కానీ కొంచెం గట్టిగా అవుతున్నాయి. ఇంకా తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. సండే కూడా వెళ్తారు, హాఫ్ డే వెళ్ళేసి వస్తారు, ఎందుకంటే సివిల్ కదా, వాళ్ళకి లేబర్ సండే కూడా వస్తారనమాట, వర్క్ తొందరగా ఫినిష్ అవ్వాలనేసి. ఇంక పిల్లలు తినేసారు, టీవీ చూసుకుంటున్నారు. సరే నేను ఆయిల్ పెట్టి 3 days అవుతుంది, ఇంకా ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. హెయిర్ ఫాల్ అయితే ఎంత అయ్యేదో అండి ఇంతకుముందు, ఇప్పుడైతే కొంచెం తగ్గింది, ఎందుకంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఆయిల్ వాడుతున్నాను అనమాట.
ఆయిల్ అంటే అదే అండి నార్మల్‌గా ఆకులన్నీ వేసి, పువ్వులు అట్లాగే ఏమేమి కావాలో అన్నీ వేసి ఉడకబెట్టి ప్రిపేర్ చేస్తాం గదా! ఆయిల్ అనమాట. అయితే నాకు డిఫరెన్స్ ఏం తెలిసిందంటే ఫస్టు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన ఆయిల్ పెట్టుకున్నప్పుడు పేలున్నాయి. పేలు పోలేదనమాట. సెకండ్ టైము ఊరికెళ్ళినప్పుడు ప్రిపేర్ చేసుకున్నా మళ్ళీ. అప్పుడు తర్వాత ఆయిల్ పెట్టినప్పటి నుంచి ఒక 2 వీక్స్ పెట్టానండి. పేలు ఎట్లా మాయమైపోయాయో మ్యాజిక్‌లాగా మాయమైపోయాయి. అదేంటంటే నాకు ప్రిపేర్ చేసేటప్పుడు తెలియలేదు. తర్వాత తెలిసింది ఓహో! ఇది యాడ్ చేయడం వల్ల పోయినట్టున్నాయి పేలు అనేసి నాకైతే అదే అనిపించింది. ఈసారి ఊరెళ్ళినప్పుడు నేను ప్రిపేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఆయిల్ గూడా అయిపోయిందనమాట. ఇక్కడెక్కడన్నా అడిగి తీసుకుందామా ఆకులన్నీ అంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయో లేదో డౌటు. ఒకవేళ దొరికితే మటుకు నేను పెడతానండి వీడియో ఖచ్చితంగా చూడండి. మెయిన్‌గా పిల్లలకైతే చాలా పనిచేస్తుంది. స్కూల్‌కెళ్తా ఉంటారు గదా! పేలు ఉంటాయి. వాళ్ళు పేలు గీరుకోవాలో, చదవాలో ఏం అర్థం కాదు పాపం. అదైతే మెయిన్ ప్రాబ్లము ఆడపిల్లలకి. చాలా యూజ్ అవుతుందండి. వీడియో అయితే పెడతాను నేను. అండ్ ఇవాళైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఎందుకు అంటే స్మెల్ వస్తుందండి ఫ్రిడ్జ్. పుచ్చకాయ పెట్టాం మేము. ఒక షార్ట్ పెట్టున్నాను నేను యూట్యూబ్‌లో. పెద్ద పుచ్చకాయ అనమాట అది. అది కవర్‌లోను పట్టదు, బాక్స్‌లోను పట్టదు, దేంట్లో పట్టలేదు ఫ్రిడ్జ్‌లో. అందుకని ఒట్టిగా అట్లే పెట్టేసామనమాట కట్ జేసి. అందుకని అది కొంచెం వాటర్ మెలన్‌లో ఎట్లైనా వాటర్ కారుతది గదా! ఆ వాటర్ కారి వెనకాలంతా అయిందనమాట. అయ్యి ఎండిపోయిందది ఇందాక కూరగాయలు అది బాక్స్ తీస్తే. దానివల్ల ఏమన్నా వస్తుందేమో స్మెల్ అనేసి క్లీన్ చేస్తున్నాను. చూడాలి ఇంకా. ఫ్రిడ్జ్ అయితే కడగలేదండి. కడిగితే ఏందంటే మళ్ళీ వాటర్ మొత్తం ఇల్లంతా వచ్చేస్తాయి. ఫస్ట్ ఇలా ట్రై చేసి చూద్దాము. కొంచెము విమ్ ఏసి వాటర్‌లో క్లాత్‌తో తుడిచేసాననమాట నీట్‌గా. ఒకవేళ ఇది గాని వర్కౌట్ అవ్వకపోతే ఇంకా కడిగి చూడాలి. మీకెవరికైనా తెలిసుంటే చెప్పండి టిప్స్. అండ్ ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్‌లో ఈ లైన్స్ దగ్గర నల్లగా అవుతుందండి. ఎందుకో తెలియట్లేదు. మీకెవరికైనా కూడా ఇట్లాగే అవుతుందా? లేదా? అనేది డౌట్. నాకు అందరికి ఇలానే అవుతుంది. ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. దాన్ని ఎలా క్లీన్ చేయాలో తెలియక నేను ఇయర్ బడ్ తీసుకొని దాంతో క్లీన్ చేశాననమాట. పోయినంత వరకు పోయింది. మొత్తం అయితే పోలేదు. అట్లా ఎందుకు అవుతుందో తెలియలేదు. నాకు సొల్యూషన్ తెలియలేదు అది. ఎందుకు వస్తుందో ఏమో. డీప్ ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ వాడం మేము. ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ లేదంటే కూల్ డ్రింక్స్ అలా తెచ్చినప్పుడు పెడతాననమాట. వాటర్ కూడా పెట్టం ఫ్రిడ్జ్‌లో అసలు. అండ్ తర్వాత ఇవి అన్నీ కడిగేసుకున్నాను. ఇంటి ముందర ఎండ బాగా వస్తుంది కదా! ఆరిపోయాయన్నమాట 10 మినిట్స్‌కే. ఇంక సర్దేసుకుంటున్నాననమాట. వాడనివి అన్నీ తీసేసి కూరగాయల బాక్సు మొన్నే సర్దుకున్నాననమాట తీసి. ఎట్లాగో వీక్లీ వన్స్ కూరగాయలు తెచ్చుకొని సర్దుకుంటాం కాబట్టి అదేం నీట్‌గానే ఉంది. తర్వాత మాకైతే మసాలా ప్యాకెట్లన్నీ నేను ఫ్రిడ్జ్‌లోనే పెడతాననమాట. ఎందుకంటే బయట పెడితే ఇవి రెక్క పురుగులు ఉంటాయి కదా! అవి వెళ్ళిపోతున్నాయి లోపలికి. బాక్స్‌లో పెట్టినా కూడా వెళ్ళిపోతున్నాయి లోపలికి. అందుకనేసి నేను ఇంక బయట ఏవి పెట్టను. మసాలా ప్యాకెట్లయితే అన్నీ ఇక్కడే ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తాననమాట. ఒక 1 మంత్ బ్యాక్ మా వారు టొమాటోలు తెచ్చారనమాట. ఒక 6, 7 కేజీ తెచ్చారు. ఎక్కడవంటే వాళ్ళు వెళ్తుంటారు కదా సైట్‌లకి రోజు. అక్కడ ఎవరో తోటలో వదిలేసి ఉంటే అవి కోసుకొని వచ్చాడనమాట. ఇంక రైతులు కూడా కోయలేక అవి కోసిన అమ్ముడు పోవనేసి వదిలేసి ఉన్నారేమో. చీప్‌గా ఉన్నాయి కదా టొమాటోస్ అందుకనేసి. ఇంక వాటిని ఏం చేయాలో తెలియక పచ్చడి పెట్టేశాను. మాకేమో రోజుకి 1, 2 లేదంటే 3 అంతే అనమాట యూజ్ అయ్యేది. ఇంక అందుకని పచ్చడి పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాననమాట. ఫస్ట్ టైం కదా ట్రై చేయడం. ఉంటుందో పోతుందో తెలియక. వీక్లీ వన్స్ యూజ్ చేసుకుంటా అనమాట తీసుకొని కొంచెం కొంచెం. అండ్ ఈ మసాలా ప్యాకెట్లు పెట్టుకోవడానికి అట్లే పెట్టేస్తే మొత్తం పొడి కొంచెం ఎట్లయినా కింద రాలిపోతుంది తీసేటప్పుడు పెట్టేటప్పుడు అని మీషోలో అవి పెట్టుకున్నాను అనమాట 6. అది వీడియో కూడా చేశాను నేను. అవి ఇంకా అట్లా వాడుతున్నాను మసాలా ప్యాకెట్స్కి. అట్లాగే ఇవి బెల్లము, ఎండు కొబ్బరి కూడా లోపలే పెట్టేస్తాను నేను. బెల్లంకి బయట పెడితే కూడా తడొచ్చేస్తుంది అండ్ చీమలు ఎక్కుతున్నాయి. లక్ష్మణ్ రేఖ గీసినా కూడా చీమలు ఎక్కుతున్నాయి. అందుకనేసి నేనైతే అన్ని ఫ్రిడ్జ్‌లోనే పెట్టేశాను. ఇట్లా సర్దుకున్నాను అనమాట మసాలా పౌడర్స్ అన్నీ. ఇవాళ ఎందుకో పెట్టుకున్నానంటే ఫ్రిడ్జ్ పని వంట లేదనమాట. ఓన్లీ రైస్ పెట్టాను. సండే కదా అనేసి ఇంకా ఎవ్రీ సండే ఇంట్లోనే చేసుకుంటాము చికెను.
బిర్యానీ కూడా చేస్తానండి నేను. అయితే ఇంట్లోనే కదా చేసుకుంటాము, అదే చికెన్ ఏం చేస్తాం, డిఫరెంట్గా ట్రై చేస్తాము చికెన్ కూడా. ఫ్రైస్ అట్లాగే కర్రీస్ అవి యూట్యూబ్లో చూసే ట్రై చేస్తాంలేండి. అయితే ఈ వీక్ ఏంటంటే సరే బయట తెచ్చుకుందాం అనేసి ఈరోజైతే వంట ఏం చేయలేదు, ఇంట్లో ఓన్లీ రైస్ పెట్టేశాను. ఇంకా మా వారు వచ్చేటప్పుడు తందూరి చికెన్ కర్రీ అండ్ మష్రూమ్ డ్రై తెచ్చారనమాట. ఇక్కడ రెస్టారెంట్లో మష్రూమ్ పెప్పర్ డ్రై అండి, చాలా బాగుంటుంది అసలు. పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా. ఇంకా మా వారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా అది కూడా తెస్తారనమాట. ఇక్కడైతే తినేస్తున్నామండి. మధ్యాహ్నం 2 అయిపోయింది టైము. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.